సో ఈ యాగానికి సంబంధించి మీరు ఏదైతే నిర్వహించిపోతూ ఉన్నారో ఈ 11 రోజులలో రాసుల వారిగా మనం చూసుకుంటే ఏ రాసుల వారికి బాగుంటుంది, వాళ్ళు ఇక్కడికి వస్తే ఎలాంటి హెల్ప్ అవుతుంది అంటారు? అంటే ఈ యొక్క కార్యక్రమం తల్లి మన యొక్క యాగంలో ప్రత్యేకంగా నక్షత్ర నవగ్రహ యాగం అనేది ఆఖరిలో ఉండేటువంటి 2 ఏవైతే ఉన్నాయో వీరు చేసుకుంటే బాగుంటుంది, వీరు చేసుకోపోతే బాగోదు అని కాకుండా 27 నక్షత్రాల వారు ఎవరికైతే ప్రస్తుతం ఇబ్బందికరంగా నడుస్తోందో పరిస్థితులు, ఏ విధానం అంటే ఆదాయము, రుణబాధలు, ఖర్చులు, శరీర ఆరోగ్యము, హాస్పిటలైజ్ తరచూ అవుతూ ఉండడము, పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉండడము, ఇటువంటివి ప్రస్తుతం మన కాలమానంలో చాలా చూస్తూ ఉన్నాం. యుక్త వయసులో ఉన్న పిల్లలు ఒక రకంగా ఉన్నారు, పిల్లలు బాగా చంటి పిల్లల దగ్గర నుంచి బాలులుగా ఉండేటువంటి పిల్లలు ఇంకొక రకంగా ఉన్నారు. ఇటువంటి వాటి కారణాలు ఏమిటి అంటే దీని పేరు బాలారిష్ట దోషము అంటారు. ఈ బాలారిష్ట దోషం ఉన్న పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడము, మొండిగా ప్రవర్తించడము, అందరూ కూడా మెప్పు పొందేటువంటి పనులు కాకుండా చెడ్డ పనుల్లోకి చేయడము, ఇటువంటివి మనం కాలక్రమేణా చాలా చూస్తూ ఉన్నాం. అటువంటి వాటి కారణాలే ఈ బాలారిష్ట దోషాలు. ఆ బాలారిష్ట దోషాలు ఉన్న పిల్లలు ఎవరైతే తల్లిదండ్రుల మాట వినకుండా ఇబ్బందులు పెడుతూ ఉండి సత్ప్రవర్తన సద్బుద్ధి లేకుండా విద్యా విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పిల్లల కోసం తల్లిదండ్రులు చాలా విశేషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనొచ్చు.